హాయ్ హలో నమస్తే నేను మీ సంజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే మన ఛానల్లో 2024 ఆల్ న్యూ హోండా డియో 125 స్కూటర్ రివ్యూ చేయబోతున్నాం. ఆల్రెడీ హోండా డియో 110 సీసీలో అవైలబుల్గా ఉంది. రీసెంట్గా హోండా కంపెనీ నుంచి మనకి హోండా డియో 125 లాంచ్ చేశారు. డియో 125 స్కూటర్ టోటల్ మనకి 3 వేరియంట్స్తో పాటు 8 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న వేరియంట్ స్టాండర్డ్ వేరియంట్ అండ్ కలర్ పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్. ఈ స్కూటర్ రివ్యూ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీ అమోఘా హోండా బద్వేల్ షోరూమ్ వారికి నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇంకా స్కూటర్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఒక బ్లాక్ కలర్ వైజర్ని ప్రొవైడ్ చేశారు. ఈ వైజర్కి కింద స్ప్లిట్ ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ని నోటీస్ చేయొచ్చు. ఈ ఫ్రంట్ ప్రొఫైల్ చూసిన తర్వాత నాకు రోబో ఫేస్ని చూసినట్లు అనిపించింది. ఇంకా ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్కి కింద హోండా అనే స్టిక్కర్ని నోటీస్ చేయొచ్చు. ఈ స్కూటర్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో పాటు బల్బ్ టైప్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్ని ఇవ్వడం జరిగింది. ఈ స్కూటర్లో ప్రొవైడ్ చేసిన స్ప్లిట్ టైప్ ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్తో పాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వలన స్కూటర్కి అడిషనల్గా స్పోర్టీ ఇంకా అగ్రెసివ్ లుక్ని తీసుకొచ్చాయి. ఇంకా స్కూటర్ ఫ్రంట్ ప్రొఫైల్లో పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్తో పాటు బ్లాక్ కలర్ని కూడా ఇవ్వడం వలన స్కూటర్కి అడిషనల్గా ప్రీమియం ఇంకా రిచ్ లుక్ని తీసుకొచ్చాయి. ఇంకా సైడ్ ప్యానల్స్ పైన 125 అనే బాడీ గ్రాఫిక్ డిజైన్ని బోత్ సైడ్స్లో మనము నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్లో ఒక మెటల్ ఫెండర్ని ప్రొవైడ్ చేశారు. ఈ ఫెండర్ పైన బ్లాక్ ఇంకా గ్రే కలర్ బాడీ గ్రాఫిక్ డిజైన్ని నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బ్ సస్పెన్షన్తో పాటు ఫెండర్కి బోత్ సైడ్స్లో ఆరెంజ్ కలర్ రిఫ్లెక్టర్స్ని నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 90/90 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలావిల్తో వస్తుంది. ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే 130 mm డ్రమ్ బ్రేక్ విత్ సిబిఎస్ బ్రేకింగ్ సిస్టంతో వర్క్ చేస్తుంది. సిబిఎస్ అనగా రియర్ బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు రియర్ బ్రేక్తో పాటు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. దీనినే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రాకోమీటర్, ట్రిప్ మీటర్, ఈకో ల్యాంప్, పవర్ ల్యాంప్, మాల్ ఫంక్షన్ ల్యాంప్, హెడ్లైట్ ల్యాంప్, లెఫ్ట్ అండ్ రైట్ టోన్ సిగ్నల్ ల్యాంప్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ల్యాంప్, ఫ్యూల్ గేజ్, క్లాక్, డిస్టెన్స్ టు ఎంటీ ల్యాంప్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ని ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్లో పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ ఇండికేటర్ స్విచ్తో పాటు హార్న్ స్విచ్ని ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్కి రైట్ సైడ్లో సింగిల్ స్విచ్లోనే మనకి ఆటో స్టార్ట్ ఆన్ ఆఫ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ని ప్రొవైడ్ చేశారు. ఈ ఆటో స్టార్ట్ ఆన్ ఆఫ్ అన్నది మనం ట్రాఫిక్లో 10 సెకండ్స్ కన్నా ఎక్కువ వెయిట్ చేసినప్పుడు బ్రేక్ లివర్ని టచ్ చేయగానే వెంటబడే మనకి స్కూటర్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం స్కూటర్ని స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఎక్సలేటర్ని రైస్ చేయగానే మనకు స్కూటర్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ స్కూటర్లో మనకి సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. హ్యాండిల్కి రైట్ సైడ్లో మల్టీ ఫంక్షన్ కీని ప్రొవైడ్ చేశారు. ఈ కీని మనం అప్ సైడ్కి టర్న్ చేస్తే స్కూటర్ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. డౌన్కి టర్న్ చేస్తే ఇగ్నిషన్ ఆఫ్ అవుతుంది. ట్వైస్ మనం డౌన్కి టర్న్ చేస్తే హ్యాండిల్ లాక్ అవుతుంది. దీనికి పక్కనే మనకు ఒక లిడ్ని ప్రొవైడ్ చేశారు. ఈ లిడ్ని మనం అప్ సైడ్కి ప్రెస్ చేస్తే ఫ్యూల్ క్యాప్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇంకా లిడ్ని మనం డౌన్ సైడ్కి ప్రెస్ చేస్తే సీట్ కంపార్ట్మెంట్ అన్నది ఓపెన్ అవుతుంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గ్లో బాక్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన మొబైల్, వాలెట్ ఇంకా వాటర్ బాటిల్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. స్మాల్ అమౌంట్ ఆఫ్ లగేజ్ని మౌంట్ చేసుకోవడానికి హ్యాండిల్కి మిడిల్లో ఇంకా సీట్ కంపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్లో 2 హుక్స్ని ప్రొవైడ్ చేశారు. రైడర్ మరియు పిలియన్ ట్రావెల్ చేయడానికి ఇలా ఒక సింగిల్ ప్లేన్ సీట్తో పాటు పిలియన్ కంఫర్ట్ కోసం ఇంకా స్పోర్టీ లుక్స్తో ఉన్నటువంటి స్ప్లిట్ టైప్ సిల్వర్ కలర్ గ్రాబ్ రైల్స్ని ప్రొవైడ్ చేశారు. పిలియన్ కంఫర్ట్ కోసం అల్యూమినియం ఫుట్ పెగ్స్ని ప్రొవైడ్ చేశారు. అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకొని తిరిగి క్లోజ్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ని ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సిస్టమ్ని ఇచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం రైడర్ సైడ్ స్టాండ్ వేసి స్కూటర్ ఇగ్నిషన్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్కూటర్ ఇగ్నిషన్ అన్నది స్టార్ట్ అవ్వదు. సేఫ్టీ పరంగా ఇదొక మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే ముందుగా చెప్పినట్టు లిడ్ని మనం డౌన్ సైడ్కి ప్రెస్ చేయగానే మనకి స్కూటర్ సీట్ కంపార్ట్మెంట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి 18 లీటర్స్ కెపాసిటీ అండర్ సీట్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా స్కూటర్ బ్యాక్ సైడ్ చూస్తే బ్లాక్ కలర్ పైన గ్రే కలర్ ఇంకా వైట్ కలర్లో బాడీ గ్రాఫిక్ డిజైన్ని చాలా అద్భుతంగా ఇచ్చారు. బోత్ సైడ్స్లో మనం డియో అనే స్టిక్కర్ని నోటీస్ చేయొచ్చు. ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే
123.92 cc 4-stroke single cylinder SI engine, programmed fuel injection, max power 6.09 kW, 6250 rpm, max torque 10.4 Nm, 5000 rpm. రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే 3-స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బ్ సస్పెన్షన్ని ప్రొవైడ్ చేశారు. రియర్ టైర్ సైజ్ చూస్తే 90/100 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలాయ్ వీల్తో వస్తుంది. రియర్ బ్రేక్ సైజ్ చూస్తే 130 mm డ్రమ్ బ్రేక్ని ప్రొవైడ్ చేశారు. ఇంకా స్టార్టింగ్లో చెప్పినట్టు కీ కంపార్ట్మెంట్కి పక్కన ఉన్న బటన్ని మనం అప్ సైడ్కి ప్రెస్ చేస్తే ఫ్యూల్ ట్యాంక్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్కూటర్లో మనకి 5.3 లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్కూటర్లో యూస్ చేసిన ఎగ్జాస్ట్ పైన మనకి డ్యూయల్ టిప్ మఫ్లర్ని ప్రొవైడ్ చేశారు. దీనివలన అడిషనల్గా స్కూటర్కి స్పోర్టీ ఇంకా అగ్రెసివ్ లుక్ వచ్చాయి. బల్బ్ టైప్ టెయిల్ ల్యాంప్ ఇంకా బల్బ్ టైప్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు మనకి ఒక రెడ్ కలర్ రిఫ్లెక్టర్ని టెయిల్ ల్యాంప్ కింద ప్రొవైడ్ చేశారు. స్కూటర్ డైమెన్షన్ చూస్తే లెంత్ 1830 mm, విడ్త్ 707 mm, హైట్ 1172 mm, వీల్ బేస్ 1260 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 171 mm, సీట్ లెంత్ 708 mm, కెర్బ్ వెయిట్ 104 kgs. ఇంకా స్కూటర్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 83 km/h, మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 km/L ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న డియో 125 స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ శ్రీ అమోఘ హోండా బద్వేల్ షోరూంలో 86,300 రూపాయలుగా ఉందండి. మీకు ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీ నియరెస్ట్ హోండా షోరూమ్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న 100, 110 ఇంకా 125 cc స్కూటర్స్తో కంపారిజన్ చేసుకుంటే హోండా డియో 125 అన్నది చాలా మంచి అప్డేట్స్తో అప్గ్రేడ్ చేయడం జరిగిందండి. హోండా డియో 125 మనకి 3 వేరియంట్స్తో పాటు 8 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఈ స్కూటర్ స్పెషల్గా టీనేజర్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, గర్ల్స్ ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.